హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణకుమారి CH340. ఈరోజు నేను చేయబోయే వంట ఏంటో తెలుసా? ఆంధ్ర చేపల పులుసు. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి, ఎండ్ వరకు చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే కొత్తగా ఒకటి మసాలా యాడ్ చేస్తున్నాను, ఇదైతే ఖచ్చితంగా చూడండి, ఓకేనా? ఇప్పుడు చూసేదే ఆ మసాలా ఏంటంటే కొన్ని మెంతులు, అలానే 2 ఎండుమిర్చి, అలానే 4 వెల్లుల్లి, అలానే కొన్ని ధనియాలు అయితే తీసుకుని చక్కగా దూరగా వేపుకుని మిక్సీకి అయితే పొడి చేసుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అయితే 4 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని 4 కట్ చేసుకుని, అలానే పచ్చిమిర్చి 4 తీసుకుని అవి కూడా మిక్సీ గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అయితే ఒక బాండీ పెట్టుకుని ఆ బాండీని అయితే బాగా హీట్ అవ్వనివ్వండి. ముందు బాగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఒక అరకప్పు వరకు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వనివ్వండి. బాగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి ముందుగా మనం తీసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అదైతే దాంట్లోకి అయితే వేసుకుని చక్కగా వేగనివ్వండి. దాంట్లో కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు ఉండడం వల్ల చేపల కూర చాలా రుచి వచ్చింది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఏగుతూనే ఉండాలి. ఇప్పుడైతే గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా తిప్పుతానే ఉండండి. మాడనీయొద్దు, ఓకేనా ఫ్రెండ్స్? మాడకుండా తిప్పుతానే ఉండండి. మాడితే టేస్ట్ పోతుంది, మీ ఇష్టం. ఇప్పుడు ఈ టైంలో అయితే మీరు రెడీ చేసుకోవాల్సింది టమాటా, గరం మసాలా దగ్గర అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు అది వేగిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లిపాయ నూరుకు పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అదైతే సరిపోను వేసుకోండి. అలానే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, మీరు టేస్ట్కి ఎంత తగ్గట్లుగా వేసుకుంటారో మీ టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు వేసుకుని ఇది కూడా బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఏగుతూనే ఉండాలి. అది బాగా ఏగిన తర్వాత దాంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒకటి టమాటాని అయితే దాంట్లోకి వేసుకోండి. తర్వాత ధనియాల పౌడర్ వేసుకోండి. ఆ తర్వాత అయితే దాంట్లోకి కారం యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకొని ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఎందుకంటే కారం పచ్చివాసన వస్తుంది కదా, అందుకని అది పోయేదాకా అయితే ఏగాలి. అంటే ఎలా ఆగాలంటే నూనె సపరేట్ అవ్వాలి, దాంట్లోకి గ్రేవీ అన్నది సపరేట్గా వచ్చేసేయాలి. ఆ తర్వాత అయితే మీరు ముందుగానే ఒక 50 గ్రాములు చింతపండును అయితే నానబెట్టుకుని గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకోండి. నేనైతే గుజ్జు తీసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను. అదిగోండి, అదైతే గ్రేవీలోకి అయితే పోసేస్తున్నాను. పోసేసిన తర్వాత ఇది ఎలా రావాలంటే బాగా మరగాలి. వాటర్ గుజ్జు వేసాం కదా, అది బాగా మరగాలి. మరిగిన తర్వాతే మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేపల ముక్కలను అయితే దాంట్లోకి అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇది ముక్క ఉడికిందా లేదు అన్నది మనకి స్మెల్ ద్వారానే తెలిసిపోయిద్ది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది బాగా ఇప్పుడు ఆయిల్ అనేది పైకి తేలుతా వచ్చేసిద్ది. అప్పటిదాకా అయితే కుక్ అవుతూనే ఉండాలి. కుక్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ చూసారా ఆయిల్ సపరేట్గా వచ్చేసినట్టు కనిపిస్తుంది. ఇప్పుడైతే దాంట్లోకి ధనియా పత్తి, కొత్తిమీర అయితే కట్ చేసుకుని దించేసే టైంలో కొత్తిమీర అయితే కట్ చేసుకుని వేసేసుకున్న తర్వాత ఇందాడ మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని అయితే ఇప్పుడు వేసేయండి దించే ముందు. టేస్ట్ అయితే యమా ఉంది, కిరాక్గా ఉంది. ఈ వీడియో ఒక్కసారి ట్రై చేయండి, ఒక్కసారి.